బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలోని రామతీర్థం, మైపాడు బీచ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. వెడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్ తరంగ్ రిసార్ట్స్ పేరిట పునః ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిసార్ట్ నిర్వాహకులైన ఈవెంట్స్ వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా అభినందించారు. వీకెండ్ సందర్భంగా బీచ్ సందర్శించే పర్యాటకులకు తరంగ్ రిసార్ట్స్ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న రామతీర్థం గ్రామం తరంగ్ రిసార్ట్స్ నిర్మాణంతో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రిసార్ట్ యాజమాన్యాన్ని కోరారు. రిసార్ట్ నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించి రామతీర్థం పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె స్థానికులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టీడీపీ మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, సత్యరెడ్డి, ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ తరంగ్ రిసార్ట్స్ కి యాక్చువల్గా ఈ రిసార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం 2017లోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఎందువల్ల కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయి మళ్ళీ 2024లో ఆర్నాల్డ్ వెంకటేశ్వరరావు గారు హర్ష ఈవెంట్స్, శాంతి హైరర్స్ కలిసి తిరిగి తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. సో దాన్ని ఈ రోజు ఇక్కడ రామతీర్థంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగా మనకి ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది రెండో బీచ్. యాక్చువల్గా మైపాడ్ బీచ్ ఒకటి ఉంది, ఇక్కడ రెండో బీచ్. మన స్వామి వారికి లాస్ట్ లో స్నానం కూడా ఇక్కడ ఈ బీచ్ సముద్ర స్నానం కూడా ఇక్కడికే తీసుకొస్తారు. రామతీర్థంలోని రామలింగేశ్వర స్వామి వారిని. అదేవిధంగా ఈ మాదిర మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇలాంటి రిసార్ట్స్ కానీ టూరిజం డెవలప్మెంట్ కోసం మనము ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి నేను దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోబోతున్నాను. ఆల్రెడీ చెప్పున్నాము, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిసార్ట్ రామతీర్థంలో ఏర్పడింది కాబట్టి ఇది చాలా బాగా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అందరూ వచ్చి ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా రామతీర్థం ప్రజలు దీన్ని కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అన్న వాళ్ళకి అంటే ఇక్కడికి ఒకరు వచ్చి వ్యాపారం ఇక్కడ చేస్తున్నారంటే ఆ గ్రామస్తులు వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించాలి. అప్పుడు అన్న మీరు కూడా మా గ్రామంలో వాళ్ళకి చిన్న చిన్న పనులు, అవకాశాలు, వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని ఇవ్వండి. సో ఎందుకంటే ఏ గ్రామంలో మీరు పెట్టుకుంటారో ఆ గ్రామస్తులు కూడా కొంచెం డెవలప్ అయితే వాళ్ళు కూడా సంతోషంగా మీకు సహకరిస్తారు. కాబట్టి మీకు అంటే అన్నీ పెట్టుకోలేరు, ఎందుకంటే దానికి కొంచెం మీకు టెక్నికల్ గా ఉండే ఇది ఉంటాయి. మీకు అవసరమైన వరకు పెట్టుకోండి, తప్పకుండా వాళ్ళకి సాయం చేయండి. మీరు కూడా ఇది ఇలాగే వృద్ధి చెందాలి. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా వచ్చి ఇలా రిసార్ట్లు పెట్టుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా మనం ఎలక్షన్ ముందే చెప్పుకున్నాం, వాళ్ళందరూ ప్రశాంతంగా చేసుకోగలగాలని. దానికి మనం అందరం కూడా సహకరించాలి. ధన్యవాదాలు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.